సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇంటర్మీడియట్ 10th చదువుతున్న 30 మంది విద్యార్థులకు స్టడీ అవర్ ఆలస్యంగా వచ్చారని ఫిజికల్ డైరెక్టర్ వాసు చితకపాదాడు. దీంతో విద్యార్థులకు ఒళ్లంతా వాతలు రావడంతో తరగతి గదిలో కూర్చోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందులో తీవ్రంగా గాయపడిన విద్యార్థి హర్షవర్ధన్ తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు వెంటనే పాఠశాలకు చేరుకుని గొడవకు దిగారు. ఫిజికల్ డైరెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను చితకబాదిన పీడీని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని ఘటనపై విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాచ్మెన్ 5:40కి లేపిండు. 5:40కి లేపితే ఇక 20 minutes అంత మార్నింగ్ ఎట్లా స్నానం చేసాను చెప్పండి. అసలు చేయని కూడా అంత అంతసార్లు ఉంది ఇక్కడ. ఇక 5 minutes దాకా జర బ్రష్ చేసుకుంటే అట్లా ఆయన అయ్యేసరికి 5:50, 5:45 అట్లా అయింది. అయ్యేసరికి పీడీ సార్ అప్పుడు 5:55 పీడీ సార్ వచ్చిండు. రాగానే ఇక ఇంకో 5 minutes మేము అందరికీ కాల్ అయితే మంచిది, లేకపోతే అందరికి పనిష్మెంట్ అని చెప్పిండు. ఆల్రెడీ అప్పుడే కట్టెలు పట్టుకొని వచ్చింది. ఇక కట్టెలు పట్టుకొని రాగానే మేము ఏం చేసినాం, ఇక సార్ ఏం సార్ తెలిసింది మాకు ఎట్లా సార్ కొడతాని చెప్పి ఇక సార్ ఇంకా లేట్ అయితే ఇంకెక్కువ కొడతాని చెప్పింది సార్. సరే అని చెప్పి స్నానం అత్తరిపోతే వేసినాం. టవల్ అట్టుకుని తుడుచుకోలేదు. ఇక డైరెక్ట్నే అడిగి ఇటు వచ్చేసినాం. వచ్చేవారికి సార్ ఇక్కడ ఆపిండు 5:55 అట్లా ఆపిండు. ఇక ఆపిన అందరినీ కొడుతున్నాడు. 19 members. ఇంకా లేట్ కూడా కాలేదు. ఇంకా అదే స్టడీకి 6 కూర్చోవాలి. ఎగ్జాక్ట్ 6 నుంచి 7 దాకా.